హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్. మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కమ్మగా పోసపోసగా వచ్చే మోతీచూర్ లడ్డూని చూపించబోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి. ఈ శనగపప్పుని 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసుకుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మంచినీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. 2 గంటల తర్వాత తీసి చూస్తే ఈ విధంగా నానిపోయి ఉంటుంది. ఇవన్నీ నీళ్ళన్నీ వంపేసుకుని నీళ్లు లేకుండా 2 సార్లుగా మిక్సీ జార్లో వేసుకుని బరకగా అనేది గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒక గిన్నెలో అనేది వేసేసుకోవాలి. ఇలాగే మిగతా పప్పు కూడా వేసేసుకుని ఇందులో వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా చిన్న చిన్న పునుగుల కింద కానీ పకోడీ కింద కానీ ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగవసరం లేదండి. జస్ట్ పచ్చి అంతా ఉడికిపోయేంత వరకు మనం నూనెలో వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఇది మొత్తం అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుని ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. ఈ లోపల మనం పాకం అనేది రెడీ చేసుకున్నాం. ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా తీసుకుని ఆ కప్పు సగం వాటర్ అనేది వేసుకోవాలండి. వేసుకుని ఇది బాగా కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకుని ఈ లోపల చల్లారిపోతాయి కదండి, ఈ పకోడీని వేసేసుకుని మిక్సీ జార్లో బరకగా అనేది గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకం అనేది వచ్చేస్తుంది. చూసారు కదండి, మొత్తం అంతా పంచదార కరిగిపోయిన తర్వాత థిక్గా వచ్చేంత వరకు ఉంటే సరిపోతుందండి. జస్ట్ చేతికి మనకు జిగురుగా తగిలితే సరిపోతుంది. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకున్నానండి. రెడ్ కలర్ అనేది వేసుకున్నాను. మీరు ఇంట్లో చేసుకునే లెక్క అయితే వేసుకోకపోయినా పర్వాలేదు. 2 యాలకులను దంచి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నదంతా ఇందులో వేసేసుకుని బాగా దగ్గరికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఇంకో ప్యాన్ పెట్టుకుని జీడిపప్పుని కిస్మిస్ వేయించుకోవాలండి. ఎందుకంటే లడ్డూలకి జీడిపప్పు కిస్మిస్ అనేది చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా వేయించేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని ఇందులో వేసేసుకోవాలండి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇందులో నెయ్యి అనేది ఏం వేయలేదండి నేను. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు మాత్రమే 2 స్పూన్లు నెయ్యి అనేది వేసాను. ఆ నెయ్యే సరిపోతుంది. తర్వాత మనకు చేతికి నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని చల్లారిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి లడ్డూలు అనేది చేసుకోవాలండి. మొత్తం అన్ని లడ్డూలు ఈ విధంగా చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడం. ఈ విధంగా చాలా టేస్టీగా ఉండే లడ్డూలని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.